With much gratitude to God, we bring forth this production, Beauty Heals. Beauty excites, beauty unites, beauty thrills, beauty electrifies. But the best thing about beauty is it heals. సేవా భాగ్యపురాసి సేవా భాగ్యపురాసి ఎవరు ఎవరు సేవా భాగ్యపురాసి ఎవరు ఎవరు సేవా భాగ్యపురాసి ఈ సంఘమును స్థాపించిన వారెవరు ఈ సంఘమును స్థాపించిన వారెవరు పరుల సేవయే పరమావధి అని తన సౌఖ్యము నెంచని వారలెవరు పరుల సేవయే పరమావధి అని తన సౌఖ్యము నెంచని వారలెవరు ఎవరు ఎవరు సేవా భాగ్యపురాసి సహకారము అందకున్నను సమస్యలందు చిక్కుకున్నను సహకారము అందకున్నను సమస్యలందు చిక్కుకున్నను విద్య గరపి మహిళల బ్రతుకులు తీర్చిన వారలెవరు విద్య గరపి మహిళల బ్రతుకులు తీర్చిన వారలెవరు శోధనలో కాలిపోవచ్చు స్వర్ణములే పరిశుద్ధమగుచు శోధనలో కాలిపోవచ్చు స్వర్ణములే పరిశుద్ధమగుచు మాతృప్రేమను పంచిన వారలెవరు మాతృప్రేమను పంచిన వారలెవరు ఎవరు ఎవరు సేవా భాగ్యపురాసి కష్టములు నష్టములు వ్యాధులు బాధలు విమర్శలు విద్రోహములు కష్టములు నష్టములు వ్యాధులు బాధలు విమర్శలు విద్రోహములు విశ్వాసమును సడలనీయక ముందుకు నడిచినదెవరు విశ్వాసమును సడలనీయక ముందుకు నడిచినదెవరు ఎవరు 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 వారే జ్ఞానమ్మా ఎవరు 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 వారే జ్ఞానమ్మా గుణశీల పావన జపమాల రఘు ప్రేమ జ్వాల
గుణశీల పావన జపమాల ప్రభు ప్రేమ జ్వాల కరుణాల వాల ప్రేమాస్పద వర జ్ఞానమ్మా 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 జ్ఞానమ్మా. దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులు అందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చింది ఈ దివ్య బలిలో, వరములు చింది ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సెయింట్ పీటర్స్ హై స్కూల్ కొంపల్లి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజ్ వరంగల్, సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయనపల్లి హైదరాబాదు సంస్థల యాజమాన్యం మరియు తుమ్మా బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం బండి సురేష్, మేరీ ఝాన్సీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి బండి సురేష్, మేరీ ఝాన్సీ, క్రాంతి కుమార్, అనూష, సుమంతిక, వికాస్, బిన్ను, శ్రీప్రియ, అభివాద్, నివేద్, విహాన్ సమర్పిస్తున్నారు. శ్రీమతి అమలా గారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు
మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. తర్చూరు వాస్తవ్యులు ఈ మధ్య బాలమ్మ హెమ్రీ గారి కుటుంబంలో వారికి మంచి ఆరోగ్యం కొరకు, వారి కుమార్తెల కుటుంబాలలో పిల్లల చదువులు, శాంతి సమాధానాల కొరకు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు శ్రీమతి అన్నమ్మ ఆరోగ్య స్వామి వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పిల్లల కుటుంబాలను కాచి కాపాడాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు శ్రీమతి సెసిలియా లూర్దిరాజ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి పిల్లలకు మంచి భవిష్యత్తు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ. కీర్తిశేషులు తాటిరెడ్డి చిన్న ఎన్నరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సిహెచ్ లూర్దిమేరీ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తిరుసభ పునీత యుస్తీను గారిని స్మరిస్తూ ఉంది. తిరుసభ యొక్క ఆది చరిత్రలో ప్రథమ శతాబ్దాలలో ఎంతోమంది పితామహులు తిరుసభ యొక్క పాలన, తిరుసభ యొక్క సిద్ధాంతం, తిరుసభ యొక్క వేదాంతం, తిరుసభ యొక్క విశ్వాస సత్యాలు క్రోడీకరించటానికి, వాటిని క్రమపరచటానికి ఎంతో ప్రముఖమైన పాత్రను వహించారు. అటువంటి వారిలో ఒక ముఖ్యుడు ఈరోజు మనం కొనియాడేటువంటి యుస్తీను గారు. ఈయన కూడా చాలా కథోలిక సిద్ధాంతాన్ని ఎంతో పొందుపరచి వివరించి ఆయన ప్రజలకు అందించారు. అంతేకాకుండా తను నమ్మినటువంటి కథోలిక సత్యంకై ఆయన ఒక హతసాక్షిగా, వేదసాక్షిగా రోము నగరంలో మరణించారు. అటువంటి గొప్ప పునీతుని ఈరోజు స్మరిస్తున్న సందర్భంలో ఆ పునీతుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని బలపరచాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఈరోజు ప్రత్యేకంగా పునీత అన్నమ్మగారి యొక్క మఠ సంస్థలను స్థాపించిన తాటిపత్రి జ్ఞానమ్మ గారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈ దివ్య పూజలో దేవుడు ఆమె ద్వారా తిరుసభకు చేసిన మేలులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పుణ్యావతిని దేవుడు మరింత ఉన్నత స్థానానికి, పవిత్ర స్థానానికి దేవుడు నడిపించాలని ప్రత్యేకంగా ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ లోకము హాస్యాస్పదమైనదిగా భావించు శిలువ ద్వారా యేసుక్రీస్తును గూర్చిన అతిశయ జ్ఞానమును వేదసాక్షి అయిన పునీత యుస్తీనుకు అద్భుతముగా ప్రసాదించితివి.
అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము మోసకరమగు పెడత్రవ పట్టించు అభిప్రాయములను విస్మరించి యేసుక్రీస్తే ప్రభువని ప్రకటించునట్లును ఈ విశ్వాసమందు స్థిరత్వము కలిగి జీవించునట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆయన దైవశక్తి పవిత్ర జీవమును మనకొసగి తన మహిమలోను పాలు పంచుకొనుటకు ఆయన మనలను పిలిచెను. పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనము వరకు. సహోదరులారా, దేవుని గూర్చున్నది మన ప్రభువగు యేసుక్రీస్తును గూర్చున్నది అగు మీ జ్ఞానము ద్వారా మీకు సంపూర్ణమగు కృపయు శాంతియు కలుగునుగాక. ఆయన దివ్యశక్తి పవిత్ర జీవనమునకు సంబంధించిన సమస్తమును మనకు వసిగినది. ఆయనను గూర్చిన జ్ఞానము ద్వారా మనకు అది వసగబడెను. తన మహిమలో మంచితనములోను పాలు పంచుకొనుటకు మనలను ఆయన పిలిచెను. ఈ విధముగా ఆయన మనకు అమూల్యములను అత్యుత్తమములను అగు వాగ్దానములను ఒనర్చెను. ఆయన వాగ్దానము ఒనర్చిన వానిని పొందుట ద్వారా మీరు దురాశ వలన కలిగడి భ్రష్టత్వము నుండి తప్పించుకొనగలరు. దైవ స్వభావములో భాగస్వాములు అగుదురు. ఈ కారణముననే మీ విశ్వాసమునకు మంచితనమును జోడించుటకై సాధ్యమైన కృషి ఉనర్పుడు. మీ మంచితనమునకు విజ్ఞానమును జతచేయుడు. విజ్ఞానమునకు ఇంద్రియ నిగ్రహమును తోడనర్పుడు. ఇంద్రియ నిగ్రహమునకు సహనమును చేర్పుడు. సహనమునకు దైవభక్తిని జతచేయుడు. దైవభక్తికి సోదర ప్రేమను తోడనర్పుడు. సోదర ప్రేమకు ప్రేమను కలుపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువా ప్రభువా, నీవే నేను నీవే నేను నమ్మిన దేవుడవు. నమ్మిన దేవుడవు. నీ అందే నా నమ్మకము. నా నమ్మకము. మహోన్నతిని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో, నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గమవు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ ప్రభువా ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు. నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. అందరూ ప్రభువా ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు. నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరిచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభు పలుకుచున్నాడు. అందరూ ప్రభువా ప్రభువా, నీవే నేను నమ్మిన దేవుడవు. నీవే నేను నమ్మిన దేవుడవు. నీయందే నా నమ్మకము. నీయందే నా నమ్మకము. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువా, మీరు విశ్వాస పాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడు ప్రభువు. మీరు మమ్ములను ప్రేమించి మా పాపములను
మీ రక్తము ద్వారా కడిగి విముక్తులను చేసిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచెను నాటెను. గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమున కట్టించి కౌలుదారులకు గుత్తకు ఇచ్చి దేశాటనమున వెడలెను. పంటకాలమున ఆ కౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల వద్దకు తన సేవకుని ఒకని పంపెను. కానీ వారు యజమానుని సేవకును పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతని తలను గాయపరచి అవమానపరచిరి. అంతటా యజమానుడు మరి ఒక సేవకుని పంపెను. వారు అతనిని చంపివేసిరి. వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు మరికొందరిని కొట్టి ఇంకొందరిని చంపివేసిరి. ఇక మిగిలినది అతని ప్రియ కుమారుడు ఒక్కడే. అతనిని తప్పక వారు అంగీకరింతురని తలంచి వారి యొద్దకు ఆయనను పంపెను. ఆ కౌలుదారులు వానిని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, రండు ఇతనిని తుదముట్టింతము, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. ఇట్లు నిశ్చయించుకొని వానిని పట్టి చంపి తోట వెలుపల పారవేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు కౌలుదారులను ఏమి చేయును? అతడు వచ్చి ఆ దుష్టులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుత్తకు ఇచ్చును. ఈ లేఖనమును మీరు చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభువు ఏర్పాటు, ఎంత ఆశ్చర్యకరము అని యేసు పలికెను. ఈ ఉపమానమును విశేషించి తమ గురించి పలికెనని యోధ ప్రముఖులు గ్రహించి ఆయనను బంధింప తలంచిరి. కానీ జనసమూహములకు వారు భయపడి వెళ్ళిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజ ఆరంభంలో చెప్పినట్లుగా ఈరోజు మనం వేదసాక్షి అయిన పునీత యిస్తూనును స్మరణ చేస్తూ ఉన్నాం. ఈయన తిరుసభ యొక్క ఆది శతాబ్దాలలో ప్రథమ దశలో చాలా ముఖ్యమైనటువంటి పునీతుడు. ఈ పునీతుని యొక్క జీవితాన్ని కొంచెం విశ్లేషించి అటు తరువాత ఆయన బోధనలో ఒక ముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలించే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ యిస్తూని గారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈయన 100వ సంవత్సరంలో పుట్టాడు. అంటే యేసు ప్రభు మరణించిన సుమారుగా 70 సంవత్సరాలకు ఈయన జన్మించడం జరిగింది. ఈయన యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో అన్యులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టాడు. అయితే చిన్నప్పటి నుంచి ఎక్కువగా చదువుకోవాలని, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలనే తపన తనలో ఉండేది. అందుకే చిన్న వయసు నుంచే చాలా ప్రాంతాలకు వెళ్ళి బాగా చదువుకొని
చాలా జ్ఞానాన్ని ఈయన సంపాదించాడు, మంచి పేరును కూడా సంపాదించాడు. అయితే ఎంత జ్ఞానాన్ని సంపాదించినా కానీ ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి ఆశ తనలో ఉండేది. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకొని దేవుడు ఉన్నాడా లేదా అనే దాన్ని పరిశీలించి దాన్ని బోధించాలని ప్రయత్నం చేసేవాడు. ఇటువంటి సందర్భంలోనే సుమారుగా తనకు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన తన యొక్క మనస్సుని తెరవటం జరిగింది. ఆ ముసలాయన ఈయనతో ఒక మాట చెప్పాడు. దేవుడు ఉన్నాడా లేడా అని రుజువు చేయటానికి నీకున్న తెలివితేటలు, నీ విజ్ఞానం పనికొస్తుంది. అంతే తప్ప దేవుడు నీ నుంచి ఏం కోరుతూ ఉన్నాడు, లేక అసలు దేవుడంటే ఎవరు, ఇటువంటిది నీ తెలివితేటలు కానీ నీ విజ్ఞానం కానీ తెలియచేయలేదు. దేవుణ్ణి రుజువు చేయటం కాదు ఉన్నాడా లేడా అని, అసలు దేవుడంటే ఎవరు, ఆ దేవుడు ఒక మానవుడిగా నీ జీవితాన్ని నుంచి దేవుడు కోరేదేమిటి, అది తెలుసుకోవటమే నీ జీవితానికి అవసరం. అదిగో దేవుడు ఎవరని చెప్పేది, దేవుడు నీ జీవితాన్ని నుంచి ఏం కోరుతున్నాడో చెప్పేది ఇదిగో క్రీస్తు ప్రభు. ఆయన నమ్మితే దేవుడు ఉన్నాడా లేడా అని రుజువు చేయటం కాదు, దేవుడంటే ఎవరో నీకు తెలుస్తుంది, నీ జీవితాన్ని ఎలా జీవించాలో నీకు తెలుస్తుందని చెప్పాడు. ఆ క్షణాన్నించి తను మారు మనస్సు పొంది కథోలిక విశ్వాసం వైపు నడిచి కథోలిక జ్ఞానస్నానాన్ని తను 30 సంవత్సరాల యువకుడిగా స్వీకరించాడు. ఆయన జ్ఞానస్నానం స్వీకరించిన తరువాత క్రీస్తు ప్రభు గురించి బాగా తెలుసుకోవాలని క్రీస్తు ప్రభు జన్మించి జీవించి మరణించిన ప్రదేశాలన్నీ కూడా ఆయన సందర్శించాడు. బెత్లెహేముకు, యెరూషలేముకు, గలిలయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ తను చాలా సమయాన్ని గడిపి యేసు ప్రభు గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకునే ప్రయత్నాన్ని చేశాడు. ఈ జ్ఞానాన్ని అంతా సంపాదించిన తరువాత ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనేటువంటి ప్రయత్నాన్ని చేశాడు. అయితే తమ ప్రాంతంలో క్రీస్తు నమ్మి క్రైస్తవ విశ్వాసంలో ఉండేవాళ్ళు, క్రీస్తు కోసం మరణించేవాళ్ళు అంత ఎక్కువగా చదువుకున్న విజ్ఞానులు కాదు. అందుకే రోమన్ సామ్రాజ్యంలో ముఖ్యంగా ఉన్నటువంటి రోము నగరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పండితులతో, విజ్ఞానులతో కథోలిక విశ్వాసం గట్టిదని, అది దృఢమైనదని, నిజమైనదని సత్యాన్ని రుజువు చేయాలనుకున్నాడు. అందుకే తమ ప్రాంతాన్ని వీడి రోము నగరానికి వెళ్ళాడు. ఆ రోము నగరంలో తన విశ్వాస పాఠశాలని ఒక పాఠశాలను ప్రారంభించాడు. అక్కడికి ఆ రోము నగరంలో చదువుకున్న వాళ్ళు వచ్చి కథోలిక విశ్వాసం గురించి నేర్చుకోవటానికి ఆయన సదుపాయాన్ని కల్పించాడు. వారికి అర్థమయ్యే రీతిలో ఆయన తన విజ్ఞానాన్ని కథోలిక విశ్వాసం గురించి బోధించేవాడు. ఈ విధంగా చాలామందిని కథోలిక విశ్వాసం వైపు నడిపించాడు. అయితే ఆ రోము నగరంలోనే తన మరణం కూడా తనకు ఎదురు వచ్చింది. సుమారుగా 165 సంవత్సరంలో ఆయన తను నమ్మినటువంటి కథోలిక సత్యం కోసం మరణించటం జరిగింది. అయితే ఆయన మరణించిన సందర్భంలో జరిగినటువంటి సంభాషణ కూడా లిఖితపూర్వకంగా మనకు గ్రంథాలలో దొరుకుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు, అధికారి ఈ యొక్క యుస్తీను గారిని తనతో పాటు ఉన్నటువంటి ఇంకొక 6 కథోలికులను ఈ విధంగా ఆయన సంబోధించాడు. మీరు ఇక్కడ ఉన్నటువంటి రోమను దేవతలను మీరు ఆరాధించాలి, ఆ దేవతలకు మీరు నైవేద్యాన్ని అర్పించాలి, బలులను అర్పించాలి, లేకపోతే మీ యొక్క తలలు తీసివేయటం జరుగుతుందని చెప్పాడు. అయితే యుస్తీను గారు చాలా దృఢంగా చెప్పాడు, బుద్ధి ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడు ఈ యొక్క దబ్బర దేవతలకు ఎప్పుడూ కూడా ఆరాధన చేయడు. నిజమైనటువంటి దేవుణ్ణి, రక్షకుడైన క్రీస్తు ప్రభుని తెలుసుకున్నవాడు ఆ దేవుణ్ణి కాదని ఈ దబ్బర దేవతలకు ఎప్పుడూ కూడా
తల వంచరు అని ఎంతో గొప్పగా చెప్పాడు. అయితే ఆ అధికారి అన్నాడు, ఈ యొక్క చక్రవర్తి శాసనాన్ని అనుసరించి ఈ యొక్క దేవతలకు మీరు బలులు అర్పించకపోతే మీరు మరణాన్ని ఎదుర్కొంటారు, శిక్షను ఎదుర్కొంటారు, మరణాన్ని ఎదుర్కొంటారు అని చెప్పాడు. అయితే యుస్తీను గారు చాలా ధైర్యంగా చెప్పాడు, మేము నమ్మినటువంటి క్రీస్తు కోసం మరణించటానికి సిద్ధం. ఆ విశ్వాసంలో మరణిస్తే మేము దైవరాజ్యాన్ని, పరలోకాన్ని పొందుతాం. ఆ నిత్య రక్షకునితో శాశ్వతంగా జీవించే అవకాశం మాకు వస్తుంది. కనుక మరణించటానికైనా సిద్ధమే, కానీ ఈ దబ్బర దేవతలను కొలవటానికి మేము సిద్ధం కాదని బలంగా చెప్పాడు. ఆ యొక్క విశ్వాసంలోనే యుస్తీను గారిని, తనతో ఉన్నటువంటి మిగతా 6 విశ్వాసులను కూడా తలనరికి అదే క్షణంలో చంపివేయటం జరిగింది. ఈ విధంగా ఒక అవిశ్వాసిగా పుట్టి విశ్వాసంలోనికి వచ్చి ఆ క్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన యొక్క సత్యాన్నే లోకంలో మరింతగా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించి చివరికి ఆ విశ్వాసం కోసమే తన ప్రాణాలను సహితం అర్పించిన ఒక గొప్ప పునీతుణ్ణి, వేదసాక్షిని ఈ యుస్తీను గారిలో మనం చూస్తూ ఉన్నాం. తన జీవితం ద్వారా ఆయన విశ్వాస సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా, ఆరంభంలో చెప్పినట్లుగా ఈయన రాసినటువంటి గ్రంథాలు తిరుసభ యొక్క చరిత్రలో ఆణిముత్యాలుగా మిగిలిపోయాయి. ఎందుకంటే ఈ ఆరంభ శతాబ్దాల్లో ఈయన రాసినటువంటి ఈ యొక్క దైవశాస్త్ర గ్రంథాలు, వేదాంత గ్రంథాలు తిరుసభ యొక్క వేదాంతానికి చాలా ముఖ్యమైనవి. ఆయన రాసినటువంటి గ్రంథాలలో ఒక ముఖ్యమైన గ్రంథాన్ని ఆంగ్లంలో ఫస్ట్ అపాలజీ అంటూ ఉన్నారు. ఈ గ్రంథాన్ని ఈయన ఎందుకు రాశాడంటే, రోమను చక్రవర్తికి కథోలికులు ఏం చేస్తారో, వాళ్ళు చేసేది తప్పు ఎందుకు కాదు అని వివరించటానికి రోమను చక్రవర్తికి ఈ యొక్క లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలో ఆనాటి కథోలికులు వారు చేసే ఆరాధన ఏ విధంగా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో వివరించాడు. అయితే ఇక్కడ మన యొక్క విశ్వాసానికి ఒక మూలమైనటువంటి అంశం ఈ లేఖలో మనకు కనబడుతుంది. మనందరికీ తెలిసినట్లుగా కథోలిక సత్యానికి మూలమైనది దివ్య పూజాబలి, దివ్య సప్రసాదం. ఈ యొక్క ఫస్ట్ అపాలజీ అనే గ్రంథంలో ఆయన సుమారుగా 155వ సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో ఆ యొక్క ఆది క్రైస్తవ సంఘం ఏ విధంగా ఈ యొక్క దివ్య సప్రసాద బలిని వాళ్ళు కొనియాడారో ఆయన వివరించడం జరిగింది. అయితే చాలా ఆ అంశాలను వివరించినటువంటి ఆ వివరణ మనం చూసినప్పుడు ఈరోజు 21 శతాబ్దాల తరువాత కథోలిక శ్రీసభ కొనియాడేటువంటి దివ్య పూజ, దైవార్చన, ఆ రోజు ఆ 2వ శతాబ్దంలో కథోలిక శ్రీసభ కొనియాడినటువంటి దివ్య పూజాబలికి ఎంతో దగ్గర సంబంధం అనేది, సారూప్యత అనేది మనం చూస్తున్నాం. అప్పటికీ ఇప్పటికీ ఈ దివ్య పూజాబలి అంత ఎక్కువగా మార్పు చెందలేదు. కనుక మనకు గుండెకాయ లాంటి యొక్క దివ్య సప్రసాదం, దివ్య పూజాబలి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. లేక కొన్ని శతాబ్దాల తరువాత పీఠాధిపతులు, జగద్గురువులు కలిసి, లేక వేదాంతులు కలిసి ఈ దైవార్చనను, దివ్య పూజాబలిని వాళ్ళు ఏర్పాటు చేసి వాటిని సృష్టించింది కాదు. ఇది కథోలిక శ్రీసభలో ప్రప్రథమ శతాబ్దం నుంచి కూడా ఏర్పాటు చేయబడినటువంటి దైవార్చన. ఆయన ఈ దైవార్చనలో, దివ్య సప్రసాద బలిలో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాడు. ఆయన ఈ యొక్క దివ్య పూజా బలిని ఆదివారం నాడు కొనియాడినట్లుగా ఆయన చెప్తున్నాడు. కనుక దివ్య పూజా బలి యేసుప్రభు ఉత్థానుడైనటువంటి ఆ యొక్క ఆదివారం నాడు కొనియాడటం ఆ యొక్క ప్రథమ శతాబ్దం నుంచే తిరుసభలో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా, ఈ యొక్క దివ్య పూజా బలిలో జ్ఞానస్నానం పొందిన వాళ్ళే పాల్గొనాలనేటువంటి నియమం కూడా ఉన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. అంతేకాదు, తిరుసభ చెప్పేటువంటి బోధనలు నమ్మిన వాళ్ళే ఈ దివ్య పూజలో పాల్గొనాలి.
ఈరోజు కూడా కథోలిక జ్ఞానస్నానాన్ని పొందని వాళ్ళు దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ఆ యొక్క వెసులుబాటు లేదు. ఇది ఈ కాలంలో తిరుసభ ఏర్పాటు చేసిన నియమం కాదు. దివ్య పూజా బలి ఏర్పాటు చేయబడి శ్రీసభ ఏర్పాటు అయినటువంటి ప్రథమ శతాబ్దాన్ని నుంచి కూడా ఈ నియమం అనేది ఉంది. ఎందుకంటే ఆ రొట్టెలో భాగం పంచుకోవాలంటే, ఆ పాత్రలో పానాన్ని పంచుకోవాలంటే క్రీస్తు ప్రభుని నమ్మినవాడై, క్రీస్తు ప్రభు బోధించే బోధనను సత్యాన్ని నమ్మినవాడై, ఆ విధంగా ఆ సంఘంతో ఏకమై ఉన్నవాడే ఆ యొక్క రొట్టెలో కూడా భాగాన్ని పొందుతాడనేటువంటి వేదాంతపరంగా ఆ యొక్క నియమం అనేది ఆ కాలంలో ఉండబడింది. అదేవిధంగా దివ్య పూజా బలి క్రమంలో అపోస్తులు రాసినటువంటి లేఖలను చదవటం, అవి చదివిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంఘ పెద్ద ఆ యొక్క లేఖనాలను చేరినటువంటి ప్రజలకు వివరించటం కూడా చూస్తున్నాం. కనుక దైవగ్రంథ పట్టణాలు చదవటం, ఆ పట్టణాల తర్వాత గురువు ప్రసంగించటం, బోధించటం ఆ రోజు నుంచి కూడా వస్తున్నటువంటి సాంప్రదాయం. అదేవిధంగా దివ్య పూజకు మనం వాడేటువంటి వస్తువులు, గోధుమ రొట్టెను, ద్రాక్ష రసాన్ని, అదేవిధంగా కొంత నీటిని ఆ ద్రాక్ష రసంలో కలపటం, ఇదంతా కూడా ఆ యొక్క సంఘంలోనే, ఆ ప్రథమ సంఘంలోనే ఉన్నట్లుగా యుస్తీను గారు ఈ గ్రంథంలో రాయటం జరిగింది. అదేవిధంగా కానుకల సమర్పణ, ఆ కానుకలను దేవునికి సమర్పించి ఆ సంఘ పెద్ద చేసేటువంటి ప్రార్థన, ఆయన ప్రార్థన చేసిన తరువాత సంఘం అంతా కూడా అంగీకారాన్ని తెలుపుతూ ఆమెనని చెప్పటం, ఇవన్నీ కూడా ఆ దివ్య పూజా క్రమంలో భాగంగా ఉన్నట్లుగా ఈ గ్రంథం మనకు వివరిస్తుంది. అంతేకాకుండా ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ముందు ఆ దివ్య పూజలో పాల్గొనే వాళ్ళందరూ కూడా సమాధాన సంజ్ఞను వాళ్ళు పరస్పరం చూపించినట్లుగా కూడా ఈ గ్రంథం చెప్తుంది. కనుక మనం దివ్య పూజలో ఒకరికి ఒకరు సమాధానాన్ని తెలపటం ఈరోజు వచ్చింది కాదు, అది ఆరంభాన్ని నుంచే దివ్య పూజలో భాగంగా ఉన్నట్లుగా యుస్తీను గారు బోధిస్తూ ఉన్నారు. అదే విధముగా దివ్య పూజకు రాని వాళ్లకు, అక్కడ ఉన్నటువంటి డీకనులు దివ్య పూజకు రాలేని వారికి ఆ యొక్క బలిపీఠాన్ని నుంచి దివ్య సప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి వారి యొక్క గృహాలలో వారికి అది అందించినట్లుగా ఈ యొక్క యుస్తీను గారు తన గ్రంథంలో రాయటం జరిగింది. కనుక వ్యాధిగ్రస్తులకు, రాలేని వారికి వారి గృహాలకు దివ్య సప్రసాదాన్ని తీసుకెళ్ళి వారికి అందించటం అనేది సాంప్రదాయం కూడా ఈ ప్రథమ శతాబ్దాన్ని నుంచే ఉన్నట్లుగా ఈ యొక్క గ్రంథం తెలియచేస్తుంది. కనుక వీటన్నిటి ద్వారా మనకు తెలిసేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, దివ్య పూజా బలి 21 శతాబ్దాలుగా తిరుసభ ఆరంభం నుంచి ఈ విధంగా కొనియాడబడుతూ ఉంది. అటువంటి గొప్పదైన సాంప్రదాయంలో నిలచి ఉన్నటువంటి దైవార్చన, దివ్య సప్రసాద, దివ్య పూజా బలి. కనుక ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి సాంప్రదాయాన్ని గమనించి దాని ద్వారా మనం మరింత భక్తి విశ్వాసాలతో ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. ఈ విధంగా ఈ పునీతుడు బోధించే ఈ సత్యాలను గ్రహించి దివ్య పూజా బలి ఎడల, దివ్య సప్రసాదం ఎడల మరింత భక్తిని, గౌరవాన్ని మనం కలిగి దాని నుంచి మన జీవితాలను మరింతగా దీవెనకరం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. ఈరోజు మనం అన్నమ్మ గారి యొక్క మఠ సంస్థలను స్థాపించిన జ్ఞానమ్మ గారిని కూడా ప్రత్యేకంగా స్మరిస్తూ ఆమె కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞానమ్మ గారు కూడా యుస్తీను గారు వలె తను జీవించిన కాలంలో కాల సూచనలను గమనించి తన జీవితం ద్వారా దేవునికి ఎలా సేవ చేయాలో తెలుసుకున్నటువంటి మహిళగా మనందరం చూస్తూ ఉన్నాం. తను జీవించినటువంటి కాలంలో కేవలం మగపిల్లలే చదువుకునేవాళ్ళు, ఆడపిల్లలు చదువుకునేవాళ్ళు కాదు. అయితే ఆమె అక్కడ ఉన్నటువంటి గురువులను ప్రశ్నించేది, ఎందుకని మగపిల్లలే చదువుకుంటున్నారు, ఆడపిల్లలు ఎందుకు చదువుకోకూడదు అనేటువంటి ప్రశ్న ఆమె అడుగుతూ ఉండేది. అదేవిధంగా ఆ కాలంలో ఉన్నటువంటి యొక్క ఆచారాన్ని మార్చడానికి ఆమె ఆడపిల్లల కోసమై ప్రత్యేకంగా పాఠశాలలు ఆరంభించి ఆడపిల్లలకు విద్య అందించటం ఈమె ఆరంభించింది.
కనుక క్రీస్తు ప్రభు చేత పిలువబడినటువంటి ఒక భక్తురాలిగా, ఒక సువార్థికురాలిగా ఆమె తన కాలంలో దేవుడు తనను ఏది చేయటానికి పిలుస్తున్నాడు, ఎటువంటి సువార్థీకరణ తన కాలంలో అవసరం అనేది గ్రహించి అటువంటి విధానంలో, అటువంటి మార్గంలో ఆమె దేవుణ్ణి, ప్రజలను సేవించటం చేసింది. ఆ విధంగా సువార్థీకరణలో ముందడుగులు వేసింది. కనుక ఈరోజు మనం యుస్తీను వేదసాక్షి సుమాతృక ద్వారా, అదేవిధంగా జ్ఞానమ్మ గారు మనకిచ్చినటువంటి సుమాతృక ద్వారా మన జీవితాల్లో దేవుడు మన నుంచి కోరేది ఆ యొక్క సువార్తను మన జీవితాల ద్వారా ప్రబోధించటం, మన చుట్టూ ఉన్న వారికి మన కాలంలో ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను అందించాలో మనం తెలుసుకొని ఆ విధంగా మన జీవితాల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మాటల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క విలువైన సువార్తను మన ప్రాంతాల్లో మన ప్రజలకు అందించే ప్రయత్నాన్ని మనం చేయాలి. అటువంటి మార్గంలో మనందరినీ నడిపించమని ఈ దివ్య పూజలో ఆ యొక్క దేవుణ్ణి మనందరం కూడా కోరుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పవిత్రమైన పూజా బలి ఔన్నత్యమును పరిరక్షించుటకై ప్రాణత్యాగము చేసిన పునీత యుస్తీను సంస్మరణ సందర్భమున మేమర్పించు ఈ బలిని దయతో అంగీకరింపుము. ఈ పరమ రహస్యములను యోగ్యముగా కొనియాడు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన వేదసాక్షి అయిన పునీత యుస్తీను
క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారపోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నిన్ను నిరతరంబు పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత యుస్తీను గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ
మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే పరమ పదము చేర్చని పావన విందు అశ్రులన్నీ బాపిడి అమృత విందు రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. పుణ్యతైన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వర్గపు భోజనము ద్వారా సేద తీర్చుకొని నిన్ను ప్రాధేయపడి అడుగుచున్నాము. వేదసాక్షి అయిన పునీత యుస్తీను బోధనలను సావధానముగా ఆలకించి మేము ఎల్లవేళలా నీకు కృతజ్ఞులమై జీవించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆశ్రయంతో యేసుని వెలుగులో శుభవార్త ప్రకటనకై యేసుని ప్రేమను చాటుటకై ఎనలేని ఆశ్రయంతో యేసుని వెలుగులో శుభవార్త ప్రకటనకై యేసుని ప్రేమను చాటుటకై ఎన్నో త్యాగాలు కోర్చిన తల్లి నీకే వందనం, క్రీస్తు ప్రేమను పంచిన తల్లి నీకే వందనం, వందనం వందనం. పుణ్యశ్రీ జ్ఞానమ్మ వందనం, వందనం వందనం. దైవ సేవకి జ్ఞానమ్మ వందనం. జీవిత ధ్యేయమే తిరుసభ వ్యాప్తి నీ ఉద్దేశం, నలుగురు పుత్రులను దేవునికి ఇచ్చావు. దేవుని రాజ్యమే జీవిత ధ్యేయమే తిరుసభ వ్యాప్తి నీ ఉద్దేశం, నలుగురు పుత్రులను దేవునికి ఇచ్చావు. వందనం వందనం. పుణ్యశ్రీ జ్ఞానమ్మ వందనం, వందనం వందనం. దైవ సేవకి జ్ఞానమ్మ వందనం, దైవ సేవకి జ్ఞానమ్మ వందనం.
సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఏ ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల, ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 95784 95457. Email saintans1958@gmail.com.